సికింద్రాబాద్ కంటోన్మెంట్ లాల్ బజార్లోని హనుమాన్ దేవాలయంపై ఆర్మీ ఆంక్షలు సరికాదని మల్కజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ అన్నారు. సామాన్య ప్రజలకి దైవ దర్శనానికి అనుమతి లేకుండా ఆర్మీ వాళ్ళు ఆంక్షలు విధించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. వందల సంవత్సరాల చరిత్ర కలిగి ప్రసిద్ధిగాంచిన ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులకు ప్రవేశం లేకపోవడం బాధాకరమని అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హిందువుల మనోభావాలను గౌరవిస్తూ హనుమాన్ దేవాలయానికి దారి ఇవ్వాలని స్థానికులు కోరుతున్నట్లు తెలిపారు. ఈ అంశాన్ని కంటోన్మెంట్ బ్రిగేడియర్తో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తానని ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. ఆర్మీ ఆంక్షలతో ఆంజనేయ స్వామిని బంధించలేరని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆర్మీ ఎంసీఈఎంఈ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్షిని మాట్లాడుతూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తమకు లేదని అన్నారు. దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వీలైనంత త్వరలో ఆంక్షలు ఎత్తివేసి రహదారి సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు. లాల్ బజార్ లో క్రితం స్వయంభుగా వెలిసినటువంటి ఆంజనేయ స్వామి దేవుడు అనాదిగా ఈ ప్రాంత ప్రజలంతా కూడా మొక్కులు చెల్లించుకొని శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ ఉత్సవాన్ని కూడా జరుపుకున్న ప్రాంతం ఇది. ఈ మధ్య కాలంలో అంటే కరోనా వచ్చినప్పటి నుంచి ఆ బ్యాడ్ డేస్ని ఆసరా చేసుకొని దీన్ని మూసేసి ఇవాళ సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో ప్రజలకు ఆంక్షలతో కూడినటువంటి పూజలు, ఆంక్షలతో కూడినటువంటి అలౌ చేయడం అనేటువంటిది స్థానిక ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను ఇద్దరితో మాట్లాడినా, ఎంసీఎంఈ గారితో మాట్లాడినా, తాసాతో మాట్లాడినా, ఇద్దరితో మాట్లాడి హిందువుల సెంటిమెంట్ని, వాళ్ళ మనోభావాలని, వాళ్ళ విశ్వాసాలని కాపాడే కర్తవ్యం అందరి మీద ఉంటుంది. కాబట్టి ఇంత పెద్ద చర్చించే అంశం కాదు ఇది. వాళ్ళకి వెనకకెళ్ళి ఆ రోడ్ ఉంది, రోడ్ అప్రోచ్ ఉంది. కాబట్టి ఆ రోడ్కు ఒక గేట్ కనుక పెడితే పర్మనెంట్గా వాళ్ళు పూజలు చేసుకునే ఆస్కారం ఉంది. లేనట్లయితే వెహికల్ని అలౌ చేయకుండా ప్రతిసారి ఐడెంటిటీ కార్డు చూపించి పూజకు రావాలంటే ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసు. కాబట్టి 2-3 కిలోమీటర్ల తిరిగేటువంటి ఆస్కారం ఉందని చెప్పి మేము చెప్పినాం. ఇవాళ వస్తా అని చెప్పినారు. నాకు తెలిసి దీని మీద రాజ్నాథ్ సింగ్ గారికి, రక్షణ శాఖ మంత్రి గారు కూడా, ఎందుకంటే మిలిటరీ కంటే ముందు ఇక్కడ పూజ ఉంది, ఇక్కడ పూజ ఉంది. భగవంతుడు అందరికి భగవంతుడే కాబట్టి అందులో ఆంజనేయ స్వామి ఆయన శక్తిని బంధించడానికి ఎవరికి హక్కు లేదు. కాబట్టి డెఫినెట్గా దీని మీద మరొకసారి అప్రోచ్ అయ్యి ఇక్కడ అధికారులతో మాట్లాడుతా, కాని పక్షంలో రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడి ఈ సమస్యకు ఒక పరిష్కారం అయితే వెతుకుతాం. ये स्वास्थ्य के परिप्रेक्ष्य में इस मंदिर को थोड़ा सा एंट्री को रेस्ट्रिक्ट किया गया। अभी हमने क्या किया है कि लोगों की बहुत, यहाँ के लोकल लोगों की बहुत डिमांड थी और ये मंदिर चूंकि बहुत पुराना है और लोगों की आस्था इसके साथ जुड़ी हुई है, अपने मंदिर का उद्धार करके इसको दोबारा दर्शन के लिए सबके लिए खोल दिया है। और हम आशा करते हैं जैसे दूसरे हम फौजी धर्म स्थल को हम मेंटेन करते हैं, उसी तरह से इसका भी रखरखाव किया जाएगा और इस मंदिर को सबके लिए, पब्लिक के लिए खोल के जो भी हमारी सिक्योरिटी कंसर्न्स और पब्लिक के कंसर्न है उनको आपस में देखते हुए हम एक बेस्ट तरीका और इसका साधन निकालेंगे, जिससे कि भक्तों को भी कष्ट ना हो और हमारी सिक्योरिटी की जो रिक्वायरमेंट्स हैं वो भी पूरी रहे। ये हमारा उद्देश्य है आज। और आज रामनवमी से अच्छा उपलक्ष्य कोई नहीं है कि इस मंदिर को हम खोलें। और आप सब लोगों ने, जो कि यहाँ के कार्यकर्ता हैं और जो यहाँ पर लोकल जो रहने वाले हैं, उन लोगों ने एक भंडारे का भी आयोजन किया है। तो ये सबको लिए और सारे समाज के लिए बहुत अच्छी बात। अभी आपको एश्योरेंस नहीं दे सकता क्योंकि उसमें बहुत सारी चीजें हैं। अभी रास्ता, इतना जंगल है यहाँ पर, बाकी क्लियरेंसेस लेनी पड़ती हैं हमें, जो रक्षा मंत्रालय के आदेश हैं उनको भी देखना पड़ता है। हाँ, तो इसमें मैं एश्योरेंस आपको टाइमलाइन नहीं दे सकता। आप सोचिए 5 साल लग गए इसको हमें ओपन करने के लिए, तो अभी 2 दिन में तो नहीं हो सकता, लेकिन हम इसको अपने समय में जितना जल्दी से जल्दी हो सकेगा इसको हम प्रयास करें। कंटोन्मेंट ప్రజలకందరికి కూడా
సనాతన ధర్మ ప్రేమికులకు కంటోన్మెంట్ ప్రజలకు యావత్ ప్రజానికానికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు ఇక్కడ ఈ గుడికి రావడం జరిగింది. 150 సంవత్సరాల గుడి. అయితే ఆయన రాజేందర్ గారు, మాన్యులు ఈటెల రాజేందర్ గారు కాసేపు వెయిట్ చేసి, ఎందుకంటే చాలా చోట్ల పోవాల్సి ఉంది కాబట్టి, ప్రజలు వెయిట్ చేస్తారు కాబట్టి, ప్రజలు వెయిట్ చేయడం మంచిది కాదు కాబట్టి వెళ్ళిపోయినారు. మాకు ఆ బాధ్యత నొప్పి ఒప్పజెప్పి మీరు ఉండి కమాండెంట్ గారికి మీరు నివేదించండి అని చెప్పారు. మేమందరం ఇక్కడ, నేను, ప్రభు గారు, ప్రశాంత్ ప్రభు గారు అందరం కూడా ఆయన కోసం వెయిట్ చేసి, నీరజ్ సార్ గారు రాగానే ఆయన దేవుని దర్శించుకున్న తర్వాత సావకాశంగా నీరజ్ గారిని కలిసాం. ప్రజల తరఫున, యావత్ ప్రజానికం తరఫున ఆయనకు చెప్పడం ఏం జరిగిందంటే, 150 సంవత్సరాల గుడి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకందరూ కూడా, లాల్ బజార్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ ఆస్థ, వాళ్ళ యొక్క ఆచరణ మొత్తం ఈ హనుమాన్ గుడిలో ఉంది. చిన్నప్పుడు ఇక్కడ బడి పంతులు అన్న స్కూల్ కూడా ఉండేది కాబట్టి అందరు ఇక్కడ చదువుకున్న వాళ్ళు, బడి గుడి రెండు చోటు ఉండడం, ఇద్దరు కలిసి ఇక్కడే చదువుకోవడం, పూజ చేయడం చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి విపరీతమైనటువంటి వాళ్ళకు దేవుని పట్ల శ్రద్ధ ఇక్కడ ఏర్పడింది. కాబట్టి నీరజ్ గారిని అందరి తరఫున మేము అప్పీల్ చేయడం జరిగింది. నీరజ్ గారు అంటే ఈ స్పెషల్ కమాండెంట్ ఇది గుడికి సంబంధించి ఆయనకి ఏం చెప్పడం జరిగిందంటే, కరోనా సమయంలో, ఇది చాలా ఇంపార్టెంట్, కరోనా సమయంలో 2 ప్రార్థనా ప్రదేశాలని వాళ్ళు నివారించడం జరిగింది. సెక్యూరిటీ రీత్యా మరియు స్వాస్థ్య రీత్యా, ఆరోగ్య రీత్యా. ఒకటేమో ఈద్గా, రోడ్డు అవతల ఉన్నటువంటి ఈద్గా, ఇంకోటేమో గుడి. సో ఈద్గానేమో ఏం కారణాలు వాళ్ళకే తెలుసు, అది ఓపెన్ అయిపోయింది త్వరితగతిన. ఇక్కడ ఈ గుడి ఓపెన్ చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది అని చెప్పారు. మీరు కనుక గమనిస్తే మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ ఎండలు ఒక్క గోడ దగ్గర గేట్ పెట్టేస్తే అక్కడ నుంచి రాగలిగేటటువంటి పరిస్థితి, దాన్ని దాటుకొని 3 కిలోమీటర్లు అక్కడ నుంచి తిరిగి రావాల్సి వచ్చి పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. అదే కాకుండా లోపల రావడానికి ఆధార్ కార్డు చూపించాలి, బైక్ మీద వస్తే హెల్మెట్ ఉండాలి, మిలిటరీ వాళ్ళ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి. తప్పకుండా ప్రజల యొక్క అభిష్టం శ్రీరామనవమి పర్వంలో తప్పకుండా నెరవేరుతుంది. అతి త్వరలోనే అక్కడ అడ్డంకులన్నీ తొలగిపోయి ప్రజలకు, మహిళలకు, పిల్లలకు అందరికి కూడా మార్గం సుగమవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది చాలా సత్ఫలితం అని చెప్పేసి నేను